ఇప్పుడు ఒక టాపిక్ గురించి మీకు తెలుసు చాలా వైరల్ అవుతుంది అండ్ అందరికి ఏమంటారు అందరు అదే టాపిక్ గురించి అవును. మాట్లాడుతున్నారు. లైక్ గోవా వన్ టాపిక్ అవును. అది ఒక చిన్న మిడిల్ క్లాస్ పర్సన్, మిడిల్ క్లాస్ కూడా మనం అనలేము, చాలా లోవర్ మిడిల్ క్లాస్ పర్సన్ ఒక చిన్న బిజినెస్ చేసుకుంటున్నాడు ఆయన. సో దానికి కొంతమంది వెళ్ళి అది వైరల్ చేయడం, ఆ క్వశ్చన్స్ అడగడం వల్ల ఆయన కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళి, కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, 50% మెంబర్స్ సపోర్ట్ చేస్తున్నారు, 50% మెంబర్స్ అగెనిస్ట్ ఉన్నారు. సో చాలా మంది ఏమంటారు అంటే పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఎందుకు మీరు వెళ్ళి క్వశ్చన్స్ అడగరు, ఇలా చిన్న బిజినెస్ వాళ్ళ మీద ఎందుకు పడుతున్నారు. ఇన్ కేసు ఆయన ఏంటి చాలా మధ్య తరగతి కాబట్టి ఆయన కేసు వేయలేడు, ఆయన ఫైట్ చేయలేడు, ఇప్పుడు ఆయన బిజినెస్ ఆగిపోయింది. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు, ఇన్ కేసు ఒకవేళ కేసు ఇట్లా ఇట్లా చేశారు కదా, సో ఆయన ఏదైనా డిప్రెషన్ అయ్యేదని చేసుకున్నా, లేదంటే మీడియా వాళ్ళ మీద కానీ ఏదైనా కేసు అవ్వచ్చా, లేదంటే ఆయన ఇవ్వచ్చా, లేదంటే అదర్ పీపుల్ రియాక్ట్ అవ్వచ్చా? యాక్చువల్ గా కోబ్ అనే ఇష్యూ ఏదైతే జరిగింది కదా, కోబ్ అనే ఇష్యూ జరిగిందేమంటే అక్కడ ఉన్న ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ ఫేస్ కట్ లో చూస్తా ఉంటే అమాయకంగా కనిపించారు. అసలు ఏం తెలియదు, అసలు భయపెట్టిస్తున్నారు, అందరూ వచ్చి ఆయన మీద పడుతూ ఉన్నారు. ఇది అసలు ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎట్లా అమ్ముతున్నావు, తింటావా అంటే ఆయన కోబన్ను తింటున్నాడు. అసలు తింటుంటే ఆ ఫేస్ కట్ లో రీడింగ్ ఎంత అమాయకంగా కనిపిస్తున్నాడు అని చూశాను. యాక్చువల్గా అక్కడున్న ఏదైతే మీడియా ఛానల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారు కదా, ఆ మీడియా ఛానల్ వాళ్ళు కూడా ఆ కోవ బన్నులో పురుగులు ఉన్నాయా లేకపోతే కల్తీ జరిగిందా అని ఎక్కడ చూపెట్టలేదు ఇప్పుడు వరకు కూడా. యాక్చువల్గా అక్కడ వచ్చిన పీపుల్స్ కూడా ఏమడుగుతున్నారంటే నీ ఐడి కార్డ్ ఏడుంది, నీది ఆధార్ కార్డ్ ఏడుంది, నీ రిలీజన్ ఏది, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతా ఉంటాను. ఎక్స్పైరీ డేట్ ఇలాంటి డేట్లు అడగడం, ఇలాంటి చేయడం. నీవు ఏదైతే కోవబన్నుకు సంబంధించిన దాంట్లో నీవు అందుట్లో ఏదైతే కల్తీ జరిగిందని మీరు చెప్పారు కాబట్టి దాన్ని ఏదైతే చూపెట్టడానికి ప్రయత్నం చేయాలి కదా. నువ్వు ఇది ఎలా తింటావు, కోవబన్ అనేది హైదరాబాద్ లో చాలా మంది అమ్ముతారు, బండ్ల మీద పెట్టి చాలా మంది అమ్ముతారు, అది ఎక్కడ ఇష్యూ జరగట్లేదు. ఇప్పుడు ఆయన కూడా సాధారణ ప్రజలు, ఆయన కూడా ఒక బిజినెస్ చేసుకోవడానికి దాని మీద వృత్తి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ డిపెండ్ అయి ఉంటారు కాబట్టి ఆయన కోబన్ అనేది అమ్ముతా ఉంటాడు. దాంట్లో ప్రత్యేకంగా నీవు రిలీజన్ ఏంది, నీ క్యాస్ట్ ఏంది, ఇలాంటి క్వశ్చన్స్ అడగడము, ఆ ఒక అమాయకుడిని పట్టుకొని అదే మీరు పెద్ద పెద్ద రెస్టారెంట్లు ఉన్నాయి, ఎన్ని కల్తీ ఫుడ్లు జరగట్లేదు. కొన్ని రెస్టారెంట్లలో ఒక 50 రోజులు 60 రోజులు చికెన్ మురగబెట్టి కేసి వండి పెడతా ఉన్నారు. ఇప్పుడు మనం బిర్యానీ సెంటర్కి వెళ్తే బిర్యానీ తిందామని వెళ్తాం, అందులో బీఫ్ కూడా కలుపుతారు. యాక్చువల్గా మనకు చార్మినార్ అక్కడికి వెళ్తే బీఫ్ కలిపి పెడతారని చెప్పి తెలుసు. యాక్చువల్గా ఇట్లా పెద్ద పెద్ద రెస్టారెంట్ నుంచి వెళ్తే వాళ్ళు ఏం చేయాలో అది చేస్తారు. మీడియా ఛానల్ కూడా ఎలా ఉందంటే ఒకరి మీదనే పడడం, అమాయకమైన ప్రజల మీద పడడం, ఆయన ఒక బిజినెస్ ఆయన ఇన్సల్ట్ చేయడం, అక్కడ ఉన్న పీపుల్స్ కూడా చాలా మంది కూడా ఆ క్వశ్చన్స్ అడగడం, నువ్వు రిలీజన్ ఏదని చెప్పి ఏదో వేరే రిలీజన్ అని చెప్పి ఆయన యాక్సెప్ట్ చేయకపోవడం, ఇలాంటి కాన్సెప్ట్ లోనే అక్కడ జరిగింది. యాక్చువల్గా అక్కడ చేసింది ఆయన ఏం లేదు. కోబండ్లో మీకు ఏమైనా పురుగులు గిరుగులు ఉంటే ఏదైనా కలితే ఉంటే కంపల్సరీ చూపెట్టవలసింది. నీ పిల్లలు తింటారా, నీవు తింటావా అంటే వాడు తింటా ఉంటే చాలా అక్కడ ఉన్న వ్యక్తులు కూడా పర్సన్ అయి చూస్తూ ఉన్నారు. ఇది ఒక కాంట్రవర్సీ ఇష్యూ చేయడం తప్ప కానీ అంతమించి ఏం లేదు. ఒక సాధారణమైన మధ్యతరగతి సంబంధించిన వ్యక్తి బిజినెస్ చేసుకున్న దానిపైన ఆయన డామినేషన్ చేసి ఆయన బిజినెస్ లాస్ చేయడం తప్ప కానీ అటువంటిది ఇంకోటి ఏం లేదు ఇందులో. యాక్చువల్గా చాలా మంది కూడా అతను వెళ్ళి కలిశారు. నిన్న మొన్న కొన్ని మీడియా ఛానల్స్ కానీ రేంజల రాజేష్ వాళ్ళంతా కూడా కొంత సామాజిక కార్యకర్తలు వీళ్ళందరూ వెళ్ళి ఆయన కలిసి మాట్లాడారు, ఎందుకు ఇలా జరిగింది, ఏం జరిగిందని చెప్పి ఓదార్చడానికి ప్రయత్నం. ఆయన డిప్రెషన్కి వెళ్ళిపోయాడు. అసలు నాకు ఎందుకు, అసలు చాలా మంది కూడా రెస్టారెంట్లలో ఏ ఫుడ్ పెడుతున్నారో మనకు తెలియదు. కొన్నిసార్లు రెస్టారెంట్లో మార్నింగ్ పూట టిఫిన్ చేయడానికి వెళ్తే చట్నీ స్మెల్ వస్తూ ఉంటుంది. పెద్ద పెద్ద రెస్టారెంట్లో కూడా అది తీసేయరా అని చెప్తే వాడి మీద ఎవరు దాడి చేయరు. వానికి స్మూత్ గా చెప్పి స్మెల్ వస్తుంది తీసేసి అని చెప్తారు. వాడిని ఎందుకు మీడియా ఛానల్ తీసుకొచ్చారు చూపెట్టట్లేదు. మీడియా ఛానల్ వాళ్ళు కూడా ఎలా అయిపోయిందంటే వాడు డబ్బులు ఇస్తే వాడిని సపోర్ట్ చేయడం, వీడు డబ్బులు ఇస్తే వీడిని సపోర్ట్ చేయడం. ఆ మధ్య తరగతి ఉన్నాడు కాబట్టి వాడు ఏమి ఇవ్వలేకపోతున్నాడు కాబట్టి ఇష్యూ జరుగుతాం. అయితే చాలా రైట్స్ జరిగినాయి పెద్ద పెద్ద రెస్టారెంట్స్ లో, చాలా రైట్స్. ఎన్ని రెస్టారెంట్స్ క్లోజ్ చేశారు ఇప్పటి వరకు? కేసు పడింది అయినా కూడా రీఓపెన్ మళ్ళీ ఓపెన్ చేస్తూనే ఉన్నారు. సో ఇది కంప్లీట్ గా క్లోజ్ అవ్వదంటారా? అంటే ఒకవేళ క్లోజ్ అవ్వాలంటే ఎంత స్ట్రాంగ్ ఉండాలి కేసు, ఎలాంటి సెక్షన్ వేయొచ్చు? యాక్చువల్గా దీన్ని క్లోజ్ చేయడానికి అనేది ఫుడ్ పాయిజన్ సంబంధించిన ఏదైతే ఉందో వాళ్ళకు జరిగిన నష్టం ఏదైతే ఉందో కంపల్సరీ దాని వల్ల ఎవరైనా చనిపోతే కంపల్సరీ కంప్లైంట్ చేయొచ్చు. సో రెస్టారెంట్ వల్ల మేము ఫుడ్ తినడం వల్ల చాలా మంది గతంలో కూడా ఏదో ఒక చికెన్ తీసుకొచ్చి పెట్టినామని చెప్పి రెస్టారెంట్ లో చికెన్ తినేసి వచ్చిన తర్వాత కొంతమంది చనిపోయారు. రెస్టారెంట్ నుంచి చికెన్ తీసుకొచ్చి చికెన్ బిర్యానీ తిని వచ్చిన తర్వాత మీరు చనిపోయారు ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పారు. ఇలాంటి ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి కామన్. కానీ ఈ మధ్యతరగతి పీపుల్స్ పైన మీడియా ఛానల్ పడడం, కొందరు వ్యక్తులు మత తత్వాలని రెచ్చగొట్టడం, ఆయన ఈ మతానికి సంబంధించిన వ్యక్తి కాదని చెప్పి దీన్ని వైరల్ చేస్తా ఉన్నారు. అంతేకాదు అందులో ఉండవలసింది ఏం లేదు. ఇట్లాంటి ఇష్యూస్ మీద పబ్లిక్ ఏమైనా రియాక్ట్ అయ్యి కేసు వేయాలనుకుంటే ఇప్పుడు పిటిషన్స్ ఆన్లైన్ త్రూ కూడా పిటిషన్స్
కంప్లైంట్ సో ఇవ్వచ్చు. అలా ఏ పిటిషన్ వేయొచ్చు ఇన్ కేస్ పబ్లిక్ అందరు కలిసి ఆయనకు సపోర్టివ్ ఏదైనా పిటిషన్ వేయాలి, ఇంకొకసారి ఆయనకి లైక్ నష్టపరిహారం చెల్లించాలన్న మీడియా ఛానల్స్ ఎవరైతే వైరల్ చేశారో డిఫమేషన్ సూట్ ఏదైతే ఇప్పుడు మీడియా ఛానల్ ఏదైతే ఆయనకి ఎక్కడ కూడా అలాంటిది జరగలేదు కాబట్టి దానివల్ల ఆ ఫుడ్ తినడం వల్ల ఎవరు కూడా నష్టం జరగలేదు, ఎవరు కూడా ఫుడ్ పాయిజన్ కాలేదు కాబట్టి దానిపైన బేస్ చేసుకుని సో ఏదైతే మీడియా ఛానల్ ఏదైతే ఉందో ఆ మీడియా ఛానల్ వాళ్ళను ఆయన ఇన్సల్టింగ్ చేసి చూపెట్టడం, మీడియా ఛానల్లో సోని ఇట్లా చేస్తున్నావు, నువ్వు తింటావా ఇదని తినబెట్టడం ఇలాంటివి చేశారు కాబట్టి వాళ్ళపైన కంపల్సరీ డిఫమేషన్ సూట్ అని వేయచ్చు. డిఫమేషన్ పరువు నష్టం నాకు జరిగింది సో మీడియా ఛానల్ వాళ్ళని చూపించారని చెప్పి డిఫమేషన్ సూట్ వేయచ్చు. దాని కింద మనం ఇంత కంపోజిషన్ నాకు కావాలని చెప్పి కూడా అడగవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.